అండి రామ్మోహన్ గారితో పాటు. రామ్మోహన్ గారు, ఇప్పుడు కేటీఆర్ ఈ ఈ కేసును కరెక్ట్ పొలిటికల్లీ మోటివేటెడ్గా ఆయన అభివర్ణిస్తున్నారు. అలాగే ఇది పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ వెంజన్స్ ఉంది ఈ కేసులో అని చెప్తున్నారు. అయితే డైవర్షన్ కోసమే ఈ రకమైనటువంటి కేసులన్నింటినీ తెర మీదకు తెస్తున్నారు. మేము ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాము, మా నోళ్లు నొక్కేసేందుకు ఈ రకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని జైలుకు పంపించాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. ఎవరి వాదన కరెక్ట్? అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో చూస్తే ఎవరి ఫార్ములా వాళ్ళకున్నట్టుగా ఉంది. రోజా గారు, మీకు అట్లాగే మిత్రుడు వారెడ్డి కిషోర్ గారికి, అట్లాగే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, మై లైబ్రరీ ఫ్రెండ్ అడ్వకేట్ మనకు శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం. అట్లాగే మన రాజ్ న్యూస్ ప్రేక్షకులు కూడా. నేను వాళ్ళ చెప్పులో కాలు పెట్టాను, నా చెప్పులో కాలు పెట్టుకొని నేను నడుస్తాను. కనుక నేను ఏమంటున్నానంటే, మన శ్రీనివాస్ రెడ్డి గారికి ఎట్లా కాంగ్రెస్ పార్టీకి వకాలతో పుచ్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ భయపడతారు. కానీ నేను మాట్లాడే విషయాలు ఒకవేళ టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటే నాది బాధ్యత కాదు, కేసు గురించే మాట్లాడతాను. ఇంతకుముందు కిషోర్ గారితో పూర్తిగా చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ మైండ్ గేమ్ రాజకీయాలు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయో, మేడిగడ్డ కుంగుబాటి నుంచి మొదలుకొని వరుసగా వారు చెప్పారు, మళ్ళీ చదివించడం వద్దు కనుక నిన్నటి దాకా. ఇక ఇంకోటి వస్తుందమ్మా, రేపటి నుంచి మనం ఇంకోటి మాట్లాడతాం. రోజా గారు రేపటి నుంచి ఇంకోటి మాట్లాడతాం. గేమ్ చేంజర్ కు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మొన్న అసెంబ్లీలో ఏం చెప్పిరని ముందరకు వస్తుంది. ఇక అయిపోయింది, దీనికి అయిపోతుంది. అందుకని నేను ఏమంటున్నా అంటే, రోజుకి ఒక ముందరకు నెలకొకటి వస్తుంది, 12 నెలలు 12. ఇప్పుడు నేను దీని గురించే మాట్లాడతాను. యాజ్ అడ్వకేట్ గా లొట్టపీస్ కేసు అంటే లొట్టపీస్ గురించి బాగా వివరించారు మన కిషోర్ గారు. నేను ఇప్పటిదాకా 2 వీడియోలు, బాగా 10 ఏళ్ళ నుంచి నేను వీడియోలు చేస్తున్నాను. ఒకటేమో బోసిడికే అంటే అర్థం ఏంటిది అని రాస్తే 10,000 మంది చూసాను ఒకటే పూటల. ఇది కూడా లొట్టె పీస్ అంటే ఏమిటిదంటే, నేను ఇంకోటి కూడా పొయ్యిలకు కూడా వెనక్కి రాదా, మధ్యాహ్న తూటు చెట్లు అంటాం, అది పొయ్యిలో పెడితే పొగొచ్చి కాళ్ళు మొత్తం పడతాయి. కనుక ఆ లొట్టె పీస్ కేసు అనేది భూత పదం ఏం కాదు అని మంచిగా వివరించి చెప్పిన. నేను మీరు అన్న ఉదాహరణ కూడా చెప్పిన కిషోర్ గారు. అందుకని ఏమంటున్నానంటే, ఇది లొట్టె పీస్ కేసుగా మారబోతుందా అని నేను అంటున్నాను. యాక్చువల్ గా అడ్వకేట్ గా ఒక 2 విషయాలు చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి గారికి ఎందుకంటే గతంలో 2-3 టీవీ ఛానల్ మేము ఇద్దరం ఎదురు పడ్డాం కనుక వారికి చెప్పినట్టు అనిపిస్తున్నా కూడా నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, మొట్టమొదలు ఏసీబీ కిందికి కేసు వస్తుందా రాదా? ఏసీబీ కింది కేసు రాదు అంటున్నాయి. ఎందుకు రాదంటే, కిషోర్ గారు ఒక మాట అన్నారు, ఏది గవర్నర్ పర్మిషన్ అన్ని పరిశీలించి గవర్నర్ పర్మిషన్ ఇయ్యలే. గవర్నర్ పర్మిషన్ కి ఎందుకు పోయిందో మనం అర్థం చేసుకుంటే మీకు తెలియదు కాదు సార్ కిషోర్ గారు. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎందుకు పోయింది అక్కడికంటే, మిగతా కేసుల్లో ఎవరి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. అది ఓన్లీ ఏసీబీ యాక్ట్ కింద, యాంటీ కరప్షన్ యాక్ట్ కింద మాత్రమే గతంలో ఉన్న చట్టాన్ని 17A 2018లో సవరించారు. సవరించిన దాని ప్రకారం ఏంటంటే, గతంలో కేసు పెట్టడానికి అభ్యంతరం ఉండకపోతుండే ఎవరి మీద, పబ్లిక్ సర్వెంట్ మీద. కానీ ఛార్జ్ షీట్ వేస్తే అప్పుడు ప్రభుత్వానికి తెలపాల్సి ఉండే. హయ్యర్ అఫీషియల్ ఎవరుంటే వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి, అది రూల్. కానీ 2018లో చేసిన 17A ఏమైందంటే, మీరు కేసు పెట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోండి అని చెప్పి యాంటీ కరప్షన్ యాక్ట్ లో సవరణ చేసి మేము పూర్తి వ్యతిరేకించి రోడ్ల మీద పడ్డాం. మేము ఇది తప్పు, అధికారులను రక్షించడానికి, మంత్రులను రక్షించడానికి చేస్తున్నది తప్పు అని పెట్టినాం. కానీ ఆ యాక్ట్ సవరించి అయిపోయింది. కానీ అదే మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి, పబ్లిక్ సర్వెంట్ అయినా సరే కాకపోయినా సరే, ఉదాహరణకు మన బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసిండ్రు, మరి గవర్నర్ ఎందుకు పోలే అంటే, ఆనాడు ఏంటంటే అది వేరే కేసు, అది క్రిమినల్ కేసు వేరే, ఏసీబీ కింద కాదు, దీనికి సంబంధం లేదు, అవినీతికి సంబంధం కాదు కనుక స్పీకర్కి తెలపాలి. అక్కడ ఎవరు సుప్రీము, పార్లమెంట్ సభ్యుడు అయితే పార్లమెంటు స్పీకర్, అసెంబ్లీ సభ్యుడు అయితే అసెంబ్లీకి స్పీకర్ తెలుపుతారు. అంతవరకు అది కూడా అరెస్ట్ చేసినా కూడా తెలపచ్చు. కేటీఆర్ గారు కూడా దానికి అతీతం ఏం కాదు. ఒకవేళ వేరే క్రిమినల్ కేసులు ఎవరిని హత్య చేసేందుకు ఆయన అబేటర్ అనుకుందాం, మాట చెప్తున్నా, అప్పుడు ఆటోమేటిక్ గా క్రిమినల్ కేసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. గవర్నర్ ఏం చూసిందంటే, ఏసీబీలో రూల్ ఉంది కనుక, యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఈ రూల్ ఉంది కనుక దాని వరకు పరిమితం అవుతాడు. పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ఆయన వీళ్ళు నేరస్తులు అని చెప్పినట్టు కాదు గవర్నర్. అదొకటి బాగా గమనించాలి. రెండోది చెప్తాను, ఈ మొత్తం కేసులో ప్రొసీజర్ ల్యాబ్స్ కనపడుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు అంటే, సంతకం పెట్టిన అధికారులే బాధ్యులు అవుతారు. గతంలో ఉదాహరణ చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి గారు బీపీ ఆచార్య జైలుకి పోయిన కానీ రాజశేఖర రెడ్డి గారు పోలేదు, చనిపోయింది. ఆయన గురించి మాట్లాడద్దు. అదే చాలా సార్లు ప్రజాప్రతినిధులు కొన్నిసార్లు చేసే అంటారు, మేము చూసుకుంటా పో అంటారు. చేసే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అధికారులు 37 ఏళ్ళు ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు 5 ఏళ్ళ కోసం మారుతారు. ప్రభుత్వాలు శాశ్వతం రోజా గారు, పార్టీలు శాశ్వతం కాదు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు చెప్పంగానే వాళ్ళు ఇనుడు సమస్య కాదు, వింటే వాళ్ళే చేరిపోతారు. చేసుకున్నోడికి చేసుకున్నంత తాగుతుంది. అంటే అరవింద్ కుమార్ గారు లేకపోతే హెచ్ఎం రెడ్డి గారు మాత్రమే బాధ్యులు అవుతారు. ఇలా ఒకవేళ ఎప్పుడు బాధ్యత కేటీఆర్ అంటే డిసెంట్ నోట్ రాయొచ్చమ్మా రోజా గారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అధికారులు ఇది లీగల్ గా పనికిరాదు, ఇల్లీగల్, ఇది మేము చెయ్యలేము, ఇది మీ నిబంధన అడ్డం వస్తుందని రాస్తే, అయినా సరే మీరు చెయ్యండి అని ఇష్యూ చెక్ అని రాసిండు అనుకోండి,
అప్పుడు ఆటోమేటిక్ గా కేటీఆర్ కూడా బాధ్యతలు అది ఉందా లేదా వాళ్ళకి తెలిపాలి. నెంబర్ 1. Yeah. రెండోది ప్రొసీజర్ లో అన్ని వీళ్ళు కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద. కొంచెం నాకు అకాడమిక్ గా అవకాశం ఏంటి రోజు గారు, ఎందుకంటే ఇది చెప్పకపోతే ఏమైందంటే వీళ్ళ గొల్లుల వాడు అసలు సంగతి పోతుంది. విషయం ఏంటంటే మీరు ఇక్కడ జరుగుతుంది చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రొసీజర్ ల్యాబ్స్ లో 3 ఉన్నాయి. ఒకటేమో 10 కోట్ల కంటే ఎక్కువ నిధులను విడుదల చేయడానికి హెచ్ఎండికి అధికారం ఉంది. అసలు హెచ్ఎండి అధికారాలు తెలుసుకుందాం మనం. హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ. సీఎం ఇప్పుడు ఎవరు సీఎం ఉంటే వారేమో అధ్యక్షుడు, వైస్ చైర్మన్ ఏమో మున్సిపల్ చైర్మన్ అంటే మున్సిపల్ మన మంత్రి ఉంటాడు, సెక్రటరీ మెంబర్ సెక్రటరీగా అధికారం ఉంటాడు. అంటే ఇక్కడ స్వతంత్ర సంస్థ. ఏ క్యాబినెట్ కు వీళ్ళిద్దరు నిర్ణయం చేస్తే క్యాబినెట్ రూల్స్ అవసరం, క్యాబినెట్ తీర్మానం అవసరం లేదు. వీళ్ళు చేస్తే స్వతంత్ర సంస్థ కనుక. అదే మున్సిపాలిటీ అనుకోండి, కార్పొరేషన్ అనుకోండి, దానికి ప్రభుత్వం అవసరం ఉంటుంది. రెండోది ఇంకోటి చెప్తానంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఇచ్చారని ఒక ఆరోపణ. నేను అది కుక్క గాడిద ఎందుకు పోల్చానంటే ఎవరు చూడాలి, ఆనాడు 2023 కేసు నిన్నటి కాదు ఇవాళది కాదు. ఆనాడు ఎలక్షన్ కోడ్ వైలేషన్ జరిగితే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వాలి. ఏసీబీకి ఏం పని అంటున్నాను, ఎవరి పని వాళ్ళు చేయాలి, ఏసీబీకి ఏం పని, ఇది తప్పు అంటున్నారు. అంటే ఇది కూడా తప్పే అంటున్నారు పెట్టే క్రమంలో. మూడో చెప్తున్నాను, ఎవరైతే డబ్బులు పోయినాయని ఒప్పుకుంటున్నారు, వచ్చినాయని ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చేయనాయని ఒప్పుకుంటున్నారు, దాని తర్వాత 4 సంవత్సరాల అగ్రిమెంట్ అమ్మ. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి, అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి, చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియల్. ఇందులో చట్టసభలు చేసేవి కానీ లేకపోతే ప్రభుత్వ వర్గాలు అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఎవరైతే క్యాబినెట్ కానీ తీసుకునే నిర్ణయాలను అమలు చేసే బాధ్యత మాత్రమే ఎవరికి. కానీ క్యాబినెట్ లో ఒక అంటే రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్మానం చేసి చెల్లదు, అధికారులు అడ్డం పడాలి, అధికారులు చెల్లసాలని చెప్పాలి. చిన్న విషయం చెప్తాను రోజు గారు, మీరు మార్కెట్ కమిటీలో ఒక రైతు కాకుండా, అంటే రైతు బిజినెస్ ఇద్దరికి ఇస్తారు కనుక, రైతు కాకుండా ఒక మెంబర్ని చేయడానికి కూడా వీల్లేదు. లీగల్ సెక్షన్ పోతుంది, లీగల్ సెక్షన్ పోయినాక అప్రూవ్ అయితేనే బయటకు వస్తుంది. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో 3 ఎలక్షన్ కమిషన్ వీళ్ళే అంటున్నారు. రెండోది హెచ్ఎండిఏ స్వతంత్ర ప్రతిపత్తి, దాని మీద వీళ్ళే అంటున్నారు. మూడోది ఏమంటున్నానంటే ఈ చెక్కు పోయింది వాస్తవమే, వచ్చింది వాస్తవమే అని అన్నారు. నేను డబ్బులు ఇచ్చానని కేటీఆర్ అనలే. కేటీఆర్ ఏమంటుందంటే అవును నేను ఇచ్చేమని చెప్పాను, లీగల్ పోయింది వచ్చింది కదా, అక్కడ నేను దాపరికం ఎక్కడని అంటున్నారు. ఇంకొక సమస్య వస్తుంది, దానిలో కోరెడ్డి గారు కూడా నాకు ఏకీవిస్తారు. ఎందుకంటే ఇక్కడ క్విట్ ప్రో క్వో అన్నది వస్తుంది. దీనిలో ఇదే దీనికో సంస్థ అన్ని పార్టీలకు విరాళం ఇచ్చింది. ఏది బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, టీడీపీకి ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది, టీఆర్ఎస్ కి ఇచ్చింది. ఒకవేళ ఇదే క్విట్ ప్రో క్వో అంటే అందరు జరుగుకోవాలి, అన్ని పార్టీలు జరుగుకోవాలి. ఎట్లా పోతాయి అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే మీరు ఈ ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీ మంచి పని చేసింది అంటున్నారు. ఎందుకు చేసింది అంటే ఎలక్టోరల్ బాండ్స్ లో ఎవరు లాభపడ్డారు, 3 లాభపడ్డారు. ఒకటి బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ, రెండోది కాంగ్రెస్ పార్టీ. ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ ఫస్ట్ లాభపడ్డది, అంటే ఎక్కువ వచ్చినాయి. ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చి గదరాసుకుతాయి. అధికారంలో ఉన్న పార్టీకి వస్తాయి, కమ్యూనిస్ట్ పార్టీకి వస్తాయి, రావు కదా. అందుకని ఇక్కడ ఏంటంటే విరాళాల్లో గతంలో దుర్మార్గం ఉండే. బంగారు లక్ష్మణ్ గారు, కిషోర్ గారికి బాగా తెలుసు, అప్పుడు బంగారు లక్ష్మణ్ గారు 1 లక్ష రూపాయలే, ఎంత కాదు 1 లక్ష రూపాయలు తీసి డ్రా చేసుకుంటే అందులో పార్టీ కోసం అడిగింది ఆయన. పార్టీ విరాళం అది 1 లక్షలు తీసుకున్నప్పుడు ఆయన సస్పెండ్ అయ్యింది పార్టీ నుంచి. అంతకుముందు సిడి దేశ్ముఖ్ లేకపోతే సుబ్రహ్మణ్యం గారు ఆర్థిక మంత్రి ఉండే నెహ్రూ కాలంలో, వారు కూడా అడిగే మీకు ఈ పని చేసి పెడతా, చూడండి వినండి, మీకు పని చేసి పెడతా, దీనికి ప్రతిఫలంగా మాకు పార్టీకి డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. నెహ్రూ సస్పెండ్ చేసిన ఆయన. నేనేమంటున్నానంటే అటువంటి స్థితి నుంచి ఎలక్టోరల్ బాండ్స్ లీగల్ కంట్రిబ్యూషన్స్, లీగల్ గా చందాలు వసూలు చేయడానికి మంచి మార్గం అన్నాను. కానీ దానిలో నిజంగానే క్విట్ ప్రో క్వో ఉందనుకుంటే ఉన్నది, కాదంటే ఖచ్చితంగా క్విట్ ప్రో క్వో లేకుంటే వీళ్ళు ఎవరు ఇయ్యారు. మెగా కృష్ణారెడ్డి ఉండండి, వైఎస్ఆర్సీపీకి ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండు, బీజేపీకి ఇచ్చిండు, బీఆర్ఎస్ కి ఇచ్చిండు, కాంగ్రెస్ కి ఇచ్చిండు. మరి వైఎస్ఆర్ మన మెగా కృష్ణారెడ్డికి వాళ్ళు అన్ని ప్రైవేట్లు ఆయనకే ఇచ్చిండ్రు. మరి క్విట్ ప్రో క్వో ఉన్నట్టే కదా. లేదంటే లేని దొంగలు కాదండి, దొరికితే దొంగ, దొరకపోతే దొర. అందుకని ఇక్కడ క్విట్ ప్రో క్వో కూడా రాలేదు. ఎందుకు రాలే అంటే ఆ గ్రీన్ కో సంస్థకి ఎక్కడైనా డబ్బులు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చిందా? లేదు కదా. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? నేను ఏమంటున్నాను, కేటీఆర్ అడ్వకేట్ గా మాట్లాడుతున్నాను. నేను ఏ ప్రశ్నలు ఇస్తున్నాను, గత 4 రోజులుగా అంటున్నాను. ఎఫ్ఐఆర్ దాఖలైన నుంచి నేను గొప్ప అని చెప్తున్నాను. హైకోర్టులో ఇవే ప్రశ్నలు వచ్చినాయి. కానీ ఎందుకు స్టార్ట్ చేయలేదు వాళ్ళంటే తన పని చట్టం, తన పని తాను చేసుకోపోయి స్క్వాష్ చేస్తే ఒకటే మాట ముగిస్తారు. స్క్వాష్ చేస్తే రేపు పొద్దున అక్కడ జవాబు చెప్పుకోవచ్చు పైకి వెళ్తే. కనుక అక్విటల్ చేసేటప్పుడు కూడా జడ్జిలు ఏం చేస్తారంటే అక్విటల్ చేస్తే లొల్లి లేదు, వాడి పైకి పోడు, కానీ కన్విక్షన్ ఇస్తే పైకి పోతాడు. కనుక ఇక్కడ ఏమైనా తప్పు రాస్తే పోతుంది అని చెప్పి చాలా 100కి 90 కేసులలో అక్విటల్ అవుతున్నారు. ఎందుకంటే నేరస్తులకు పోతున్నారు. అంతే దానికన్నా ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. ఇక్కడ ఏమైందంటే ఈ కేసు నిలబడదా, రేపు పొద్దున ఇంకా కొత్త సాక్ష్యాలు సమర్పిస్తారా, అది వేరు. కానీ ఇప్పుడున్న సాక్ష్యాధారాల మేరకు నా అంచనా మేరకు, నాకున్న అనుభవం 35 ఏళ్ల అడ్వకేట్ గా నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే ఇది లొట్ట పీస్ కేసే అవుతున్నట్టు ఉంది. ఎందుకంటే అసలు కేసులు విడిచిపెట్టి గుమ్మడికాయలు పోతున్నాయి, గుమ్మడికాయలు విడిచిపెడుతున్నారు.
ఆవగింజ పట్టుకుంటున్నారు. గుమ్మడికాయ ఏంటిదంటే మొన్ననే భద్రాద్రి యాదాద్రి మీద కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. Yeah. ఈ రిపోర్ట్ ని ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు? లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు కదా, అది 32,000 కోట్ల రూపాయలు బాండ్స్ ద్వారా తెచ్చి ఖర్చు పెట్టింది. మరి దాని విషయంలో రిపోర్ట్ బయట పెడితే కదా, ఎందుకు బయట పెట్టలేదు? కరెక్ట్. అందుకని ఒకవేళ క్యాబినెట్ నిర్ణయమే శిరోధార్యం అంటే లేదు, హెచ్ఎండిఓ యాక్ట్ లో క్యాబినెట్ నిర్ణయానికి సంబంధం లేదు ఇక్కడ. ఇంకొకటి క్యాబినెట్ నిర్ణయం శిరోధార్యం అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు బాధ్యులు అవుతారు. రేపు ప్రభుత్వం బీజేపీ వచ్చింది అనుకోండి, రేపు బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, మరి అప్పుడు ఇంకో కేసు పెడతారు వీళ్ళ మీద. అందుకనే అధికారులు శాశ్వతం, వీళ్ళు ఆ తప్పు చేస్తే ఏమైంది అంటే రేపు పొద్దున దానకిషోర్ గారు కూడా ఎవరి ప్రోద్బలంతో ఎఫ్ఐఆర్ కు మన ఏసీబీకి కంప్లైంట్ చేసి ఉండాలని ముందుకు వస్తే రేపు ప్రభుత్వం మాట ఆయన మీద కూడా కేసు పెట్టవచ్చు. అందుకని రాజకీయ పోరాటంలో, రాజకీయ కొట్లాటలో బలి పశువులు కాకండి అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ అండి. ఓకే.